హౌ టు అప్లోడ్ డిస్ప్లే క్రియేటివ్ కదా. సో మనము డిస్ప్లే క్రియేటివ్ మనకి క్లయింట్ ఇస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లోడ్ చేస్తాము, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది ఆల్రెడీ మనము చూసామన్నమాట. టుడే విల్ డిస్కస్ అబౌట్ థర్డ్ పార్టీ, ఓకే, థర్డ్ పార్టీ డిస్ప్లే, థర్డ్ పార్టీ వీడియో అండ్ నార్మల్ వీడియో క్రియేటివ్. ఓకే, ఈ రోజు సెషన్తో క్రియేటివ్ అప్లోడ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఇది రికార్డ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కడన్నా నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు. లేదు నాకు మెమరీ పవర్ ఎక్కువ, నేను క్యాప్చర్ చేసుకోగలుగుతాను, గుర్తుపెట్టుకోగలుగుతాను అంటే అప్ టు ఫ్యూ డేస్ ఇట్ విల్ బి ఓకే. ఇది రికార్డింగ్ ఆప్షన్ ఎట్లా అన్నా ఇది గూగుల్ మీట్ లో? రికార్డింగ్ మన వాళ్ళు చేస్తామన్నారే పోస్ట్, లైక్ ఒక్క నిమిషం మహేష్ అడుగుతాను నేను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ సమ్ టైం. ఆల్రెడీ గ్రూప్ లో కూడా మెసేజ్ చేశాను, ఎవరు రిప్లై ఇవ్వలేదు అన్న దాని గురించి. ఇది అవ్వట్లేదు. ఒకసారి ఎక్కడ ఆప్షన్ చెప్తే మేమే స్క్రీన్ రికార్డ్ అన్నా చేస్తాం అన్నది. హై, విండోస్ ఆల్ట్ ఆర్ అటెన్షన్ ప్రెస్ చేయండి. విండోస్ ఆల్ట్ ఆర్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది. విండోస్ ఆల్ట్ ఆర్ భయ గూగుల్ మీట్ ద్వారా కూడా రికార్డ్ అవుతుందా ఇది? విండోస్ అది స్క్రీన్ రికార్డ్, మనం ఏం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం అది మొత్తం రికార్డ్ అవుతుంది. వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. మీ యొక్క వాయిస్ రికార్డ్ అవ్వాలంటే మీది కూడా అక్కడ రికార్డ్ ఆప్షన్ దగ్గర మైక్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అన్మ్యూట్ చేసి మాట్లాడితే కదా మీ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. లేకుంటే ఓబిఎస్ టూల్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా రికార్డ్ చేసుకోబండి. ఓకే ఓకే అన్న, స్టార్ట్ అయింది తమ్ముడు. గంట అవి వీడియోస్ వచ్చేసి మేము ఒక గూగుల్ డ్రైవ్ లో అన్ని అప్లోడ్ చేసి పంపిస్తాము. ఓకే ఓకే అన్న. మహేష్ నేను డిస్కస్ చేసాము, అది కొంచెం చేస్తాం. కొంచెం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక వీకెండ్ లో చేసి షేర్ చేస్తాం. వర్క్ అవుతుంది అన్న. సో మీరు అది రికార్డ్ చేసుకుంటారా, మళ్ళీ వింటారా, నోట్ చేసుకుంటారా అనేది మీ కన్వీనియన్స్కి వదిలేస్తున్నా. సో 1 సెకండ్. So first we'll try to upload normal video creative. Okay, let me share my screen. Okay, let me share my screen and I will show you how to upload normal video. So మనం ఆల్రెడీ డిస్ప్లే నార్మల్ డిస్ప్లే లైక్ పోస్టెడ్ డిస్ప్లే ఎలా చేస్తామో చూసాం కదా. సో సేమ్ వే బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, లైక్ వీడియో కానీ ఆడియో కానీ అన్నిటికీ. సో నేను జస్ట్ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇంకా ఆడియో అయినా కూడా ఇంకా హోస్టెడ్ ఏ క్రియేటివ్ మనం అప్లోడ్ చేయాలన్నా సేమ్ ప్యాటర్న్ అనమాట. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు అందరికి? గైస్ ప్లీజ్ కన్ఫర్మ్. yes bro. Okay, thank you. So I have opened one of the particular advertiser. Next, so మనకి ప్రీవియస్ గా ఐ మీన్ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే మళ్ళీ యూఐ మనకి కొంచెం చేంజ్ అయింది అనమాట. ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓన్లీ 3 ఆప్షన్స్ వచ్చేవి. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ అన్ని చేంజ్ అయిపోయాయి, కలర్స్ చేంజ్ అయిపోయి మొత్తం చేంజ్ అయింది. సో మనం ఎప్పుడైనా క్రియేటివ్ అప్లోడ్ చేయాలి అంటే వన్స్ వి గో టు అడ్వర్టైజర్, దెన్ వీ హ్యావ్ టు గో టు క్రియేటివ్ లైబ్రరీ. ఓకే, ఆ క్రియేటివ్ లైబ్రరీ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే హియర్ ఇట్ ఈస్. లైబ్రరీస్ ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది క్రియేటివ్ లైబ్రరీ అని. ఓకేనా? కాకపోతే ముందు ఇక్కడ ప్రోగ్రామాటిక్ టేబుల్ అని వస్తా ఉన్నింది, అది క్లిక్ చేస్తే బాక్సెస్ 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 వచ్చి క్రియేటివ్ లైబ్రరీ అని వస్తా ఉన్నింది. కానీ ఇప్పుడు యూఐ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడికి లైబ్రరీస్ అనే దాంట్లో క్రియేటివ్ లైబ్రరీ అనేది పోస్ట్ చేశాడు. ఓకే, వన్స్ వి గో టు దట్, సేమ్ యాజ్ యూజువల్ లైక్ అప్లోడ్ క్రియేటివ్, then automatically we have, as we are uploading normal hosted video, I have selected this upload video. So నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, సో ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ ఇట్.
సో బేసిక్ గా వీడియో యాడ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట లోడ్ అవ్వడానికి. మోస్ట్లీ లైక్ 5 to 10 seconds, 15 seconds, 20 seconds డిపెండ్స్ ఆన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇట్స్ లోడింగ్. సో అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సేమ్ మనం యాడ్ నేమ్ ఏమి ఇస్తాము, యూఆర్ఎల్ ఏమి ఇస్తాము. సో ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ ఇట్ as టెస్ట్ అండ్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఆల్సో టెస్ట్. Okay, see here we have one more option. There are no comparators. Skippable, yes or no. So మనం ఏదైనా కానీ ఒక వీడియో యాడ్స్ చాలా మంది చూసింటారు అనమాట. అది యూట్యూబ్ లో కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా. కొన్ని యాడ్లకి స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకి. ఒక 5 seconds 3 seconds 7 seconds చూడంగానే స్కిప్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ కొన్ని యాడ్లకి ఏంటంటే వీడియో యాడ్ మొత్తం చూడాల్సిందే. అది 20 seconds ఉంటే 20 seconds, 25 seconds, 30 seconds ఉంటే 30 seconds మొత్తం చూడాలి. స్కిప్ అనే ఆప్షన్ ఉండదు అనమాట. అలా దీని కంపల్సరీ స్కిప్పబులా కాదా అనేది కూడా మన క్లయింట్ చెప్తాడు అనమాట. ఎందుకంటే నాన్ స్కిప్పబుల్ అంటే స్కిప్ చెయ్యని యాడ్లకి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది క్లయింట్. స్కిప్ ఆప్షన్ ఉన్న వాటికి కొంచెం తక్కువ అమౌంట్ పే చేస్తారు. సో ఈ ఆప్షన్ అనేది క్లయింట్ యొక్క ఏమంటారు ఇన్ఫర్మేషన్ ని బట్టి, వాళ్ళ యొక్క కాల్ని బట్టి మనము స్కిప్పబుల్ ఎస్ఆ నోనా అనేది అప్డేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ రెండో అవసరం లేదు. ఆప్షన్ అంటే తక్కువ చార్జ్ చేస్తారా? స్కిప్ అనే ఆప్షన్ ఉంటే తక్కువ చార్జ్ చేస్తారు. అవును. నాన్ స్కిప్పబుల్ అంటే స్కిప్ కాకుండా వీడియో మొత్తం చూడాలి అంటే కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ త్రూ యూఆర్ఎల్. సో ఆల్రెడీ ఈ పోర్షన్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, డిస్ప్లేలోనే చూశారు. ఇక్కడ చూడండి, ఈవెంట్స్, యాడ్ థర్డ్ పార్టీ ట్రాకింగ్ యూఆర్ఎల్. సో థర్డ్ పార్టీ ట్రాకింగ్ యూఆర్ఎల్ అంటే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇంప్రెషన్ ట్రాకర్ ఇచ్చినాడు, అప్పుడు జస్ట్ ఇంప్రెషన్ అనేది క్లిక్ చేసుకొని ఆ ఇంప్రెషన్ ట్రాకర్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, డిస్ప్లేలో అయితే 1x1 పిక్సెల్ దగ్గర ఇంప్రెషన్ ట్రాకర్ ఇస్తాము. ఇది వీడియో కాబట్టి ఇక్కడే ఉంది. యాడ్ థర్డ్ పార్టీ ట్రాకింగ్ యూఆర్ఎల్ అనేది క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇంప్రెషన్ ట్రాకర్ ఇచ్చింటే ఇంప్రెషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాకర్ ఇస్తాము. నెక్స్ట్ క్లిక్ ట్రాకర్ కూడా ఇచ్చాడు అనుకుందాం ఇంప్రెషన్ తో పాటే. క్లిక్ వన్స్ అగైన్ అండ్ ఇక్కడ మళ్ళీ మనం క్లిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ ట్రాకర్ ఇస్తాము. 99% ఇవి రెండే మనం యూజ్ చేసేది. ఈ రెండన్నా యూజ్ చేస్తాము, లేదా మొత్తానికి యూజ్ చేయము. మిగిలిన ఆప్షన్స్ ఏవి యూజ్ చేయము. అదే డిస్ప్లేలో అయితే 1x1 పిక్సెల్ దగ్గర మనము ఇంప్రెషన్ ట్రాకర్ని అప్డేట్ చేస్తాం. బట్ వీడియో యాడ్ అప్లోడ్ కంపల్సరీ ఇక్కడే ఇవ్వాలి. ఓకే, ఇంకా మిగతావి ఏమి యూజ్ చేయము. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, మీ మూడు మీకు చెప్పినవే. క్రియేట్, మళ్ళీ గో టు క్రియేటివ్ అండ్ అప్రూవ్ ఇట్. సేమ్ డిస్ప్లే యాడ్ అప్లోడ్, వీడియో యాడ్ అప్లోడ్ రెండు ఒకటే. సో ఇక్కడ వచ్చింది చూసారా, అప్రూవ్ క్రియేటివ్. సో ఈ అప్రూవ్ క్రియేటివ్ మనము క్లిక్ చేయాలి అంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూపిస్తాను చూడండి. ఎన్కోడింగ్ ఇన్ ప్రోగ్రెస్. దిస్ కెన్ టేక్ అప్ టు 30 minutes. సో వీడియో ఎన్కోడ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. మనం క్రియేటివ్ అప్లోడ్ చేసిన తర్వాత మనం కంపల్సరీ ఇది గుర్తు పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత లేదంటే 40 minutes తర్వాతనో చెక్ చేసి అప్రూవ్ చేయాలి. అప్పుడే మనకి ఇక్కడ ప్రీవ్యూ కనిపిస్తుంది అనమాట. వీడియో ఇప్పుడు ఎన్కోడ్ అవుతూ ఉంది. ఓకే, మనము అప్లోడ్ చేసిన వీడియో ఈ యొక్క టీటీడీ యొక్క యాడ్ సర్వర్ లో ఎన్కోడ్ అవుతూ ఉంది అనమాట. ఇంకా ఇట్ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది ఎన్కోడ్ అవ్వడానికి. అదనమాట. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి డిస్ప్లే క్రియేటివ్ లో మనం 1x1 పిక్సెల్ దగ్గర ఇంప్రెషన్ ట్రాకర్ అప్డేట్ చేస్తాము. వేరాస్ వైల్ అప్లోడింగ్ వీడియో క్రియేటివ్ అక్కడ
థర్డ్ పార్టీ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇంప్రెషన్ ట్రాకర్ ఇస్తే ఇంప్రెషన్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ ట్రాకర్ ఇస్తే క్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా అంతా సేమ్. బట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్రూవ్ చేసేటప్పుడు డిస్ప్లే క్రియేటివ్ అయితే వెంటనే అప్రూవ్ చూపించేస్తుంది. బట్ ఫర్ వీడియో క్రియేటివ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఎన్కోడ్ ది క్రియేటివ్ అనమాట. క్రియేటివ్ ఎన్కోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే, దెన్ ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు డిస్క్రిప్షన్ అవసరం ఉంటే ఇస్తాం, లేదంటే లేదు కదా. డిస్క్రిప్షన్ అస్సలు యూసేజ్ చేయం మనము. ఓకే, క్లయింట్ కూడా ఏం దాని గురించి కూడా no one will ask you about description. లైక్ యాడ్ గురించి డిస్క్రిప్షన్ రాయడం అట్లా ఏం లేదు. డిస్క్రిప్షన్ అనేది అస్సలు యూసేజ్ చేయము. ఓకే, దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో క్రియేటివ్ అప్లోడ్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనము డిస్ప్లే వీడియో కానీ నార్మల్ డిస్ప్లే కానీ లైక్ పోస్టెడ్ డిస్ప్లే, పోస్టెడ్ వీడియో చూసినాం. ఓకే, డైరెక్ట్ వాళ్ళు ఇస్తారు, వీడియో అయితే వీడియో ఇస్తారు, నార్మల్ డిస్ప్లే అయితే డిస్ప్లే ఇస్తారు, అవి జస్ట్ మనం అప్లోడ్ చేస్తాం. బట్ నౌ విల్ సీ హౌ టు అప్లోడ్ థర్డ్ పార్టీ క్రియేటివ్స్. ఓకే, ట్యాగ్ రూపంలో మన క్రియేటివ్స్ ఇస్తారన్నమాట. అవి ఎలా అప్లోడ్ చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మీకు క్రియేటివ్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల ప్లేస్మెంట్ ఐడీలు అనేది కూడా ఆప్షన్ చూపించింది. నేను అప్పుడు చెప్పాను ప్లేస్మెంట్ ఐడీలు ఎందుకు యూజ్ చేస్తాము, యాడ్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పాను. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్లేస్మెంట్ ఐడీలు ఇవే ఇవ్వాలి క్రియేటివ్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఆ ప్లేస్మెంట్ నేమ్ ఇక్కడ మీకు ఇందాక నేను ఫస్ట్ లో మనం నేమ్ అని ఇస్తాం కదా, ఆ నేమే ప్లేస్మెంట్ నేమ్ అన్నమాట. నార్మల్ డిస్ప్లే క్రియేటివ్స్ కి అయితే ఏం నేమ్స్ ఇవ్వాలో వాళ్ళే చెప్తారు. కానీ థర్డ్ పార్టీ ట్యాగ్స్ కాబట్టి ఆల్రెడీ ఇందులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు అనమాట. ఈ ప్లేస్మెంట్ నేమ్ అనేది కనిపిస్తుంది కదా, ఇదే మనకి యాడ్ నేమ్. నెక్స్ట్ డిస్ప్లే థర్డ్ పార్టీ క్రియేటివ్స్ మీన్స్ వాట్? థర్డ్ పార్టీ క్రియేటివ్స్ గురించి థర్డ్ పార్టీ క్రియేటివ్స్ అంటే ఏంటి భయ? అర్థం కాలేదు. థర్డ్ పార్టీ క్రియేటివ్స్ అంటే ట్యాగ్స్ క్రియేటివ్స్ బ్రో. ఆ ట్యాగ్లలో క్రియేట్స్ ని ఇంప్లిమెంట్ చేసి ఇస్తారు. దాంట్లో ఇంప్రెషన్ ట్రాకర్స్ ఉంటాయి, యూఆర్ఎల్స్ ఉంటాయి, అన్ని ఒకే చోట డిఫైన్ చేసి మనకి ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, వాట్ మనం థర్డ్ పార్టీ క్రియేటివ్స్ అంటామా? అంతే. ఇంతమంది ఇంకేమైనా డౌట్ ఉందా? లైక్ థర్డ్ పార్టీలో అప్లోడ్ చేయండి ఇట్లానే. ట్యాగ్స్ మనకి ఇస్తాడు అనమాట. టాస్క్ లో డిస్ప్లే యాడ్లు ఇస్తే డిస్ప్లే అప్లోడ్ చేస్తాము, థర్డ్ పార్టీ యాడ్స్ ఇస్తే థర్డ్ పార్టీ యాడ్లు అప్లోడ్ చేస్తాము. నో, అంత క్లియర్ కాలేదు భయ, అంటే కొంచెం ఎలాబరేట్ చేయరా, నాకు అర్థం కాలేదు. ఓకే సార్, థర్డ్ పార్టీ ఇప్పుడు ఏదైతే చెప్పావో యాడ్స్ అవి ఎలా వస్తాయని ఆయన క్వశ్చన్. ఎలా వస్తాయంటే క్లయింట్ ఇస్తాడు మహేష్ మనకి అవి. ఇప్పుడు నేను యాడ్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పగలుగుతాం? ఎలా వస్తాయని కదా భయ, ద మీనింగ్ ఆఫ్ దట్ థర్డ్ పార్టీ క్రియేటివ్స్ అంటున్నా. లైక్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ యాడ్స్ అండ్ థర్డ్ పార్టీ యాడ్స్ బ్రో. లైక్ అంటే క్లయింట్ నార్మల్ యాడ్స్ కి ఏదైనా యాడ్ ఇచ్చేసి దానికి తర్వాత ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇంప్రెషన్ ట్రాకర్ కానీ క్లిక్ ట్రాకర్ కానీ అవన్నీ. ఓకే, కానీ థర్డ్ పార్టీ క్రియేటివ్స్ ఏంటంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ గానే దాంట్లో ఎంబెడెడ్ చేసి ఇచ్చేస్తాడు, సపరేట్ గా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా. అర్థమైందా? ఓకే భయ్యా, సో ద ఓన్లీ డిఫరెన్స్ అంటే ట్రాకింగ్ అండ్ డిఫరెన్స్ ఇప్పుడు నార్మల్ డిస్ప్లే క్రియేటివ్ కి మళ్ళీ ఏమో సపరేట్ గా ఇవ్వాల్సి వస్తుంది. అది కొన్ని సార్లు ఏం చేస్తారు అంటే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కావచ్చు, యాడ్ సర్వర్ వాళ్ళు కావచ్చు, అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా నెక్స్ట్ తీసుకొచ్చింది ఏంటంటే థర్డ్ పార్టీ క్రియేటివ్స్ అనమాట. వీటిల్లో క్లిక్ ఇంప్రెషన్ ట్రాకర్ కానీ యూఆర్ఎల్ కానీ ఆల్రెడీ దాంట్లో ఎంబెడ్ అయ్యి వచ్చేస్తాయి మనకి. సో దాన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.
అలా సో ఆ టైంలో అప్పుడు మనం అవి ఇంప్రెషన్ ట్రాకర్స్, క్లిక్ ట్రాకర్స్ తీసుకుని మనం పే చేస్తాం, అంతే కదా బ్రో? మనం సపరేట్ గా తీసుకోము, ఆ ట్యాగ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటది. ఓకే. It means we have to upload the Excel file. ఎస్, ఎక్సెల్ లో ఉన్న జావా స్క్రిప్ట్ ట్యాగ్ ని మనము అప్లోడ్ చేస్తాం. అది అప్లోడ్ చేసి చూపిస్తే మీకు మేబీ ఇంకొంచెం ఏమంటారు క్లియర్ ఐడియా వస్తుంది. Okay. సో ప్లేస్మెంట్ నేమ్ ఏమి ఇస్తాము అనేది, దాని డైమెన్షన్ ఎంత అనేది, స్టార్ట్ డేట్, ఇవన్నీ మామూలే అనమాట. ఇంకా ఓకే, మనము కంపల్సరీ జావా స్క్రిప్ట్ ట్యాగే యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఉంది కదా ఈ జావా స్క్రిప్ట్ ట్యాగ్, కాపీ. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈ ట్యాగ్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలన్నమాట. సో ఫర్ దట్ మేము ఒక వెబ్సైట్ యూజ్ చేస్తాము. ఈ వెబ్సైట్ కూడా నేను మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఈ వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనము బాడీ లెవెల్లో దీన్ని పేస్ట్ చేసి చెక్ చేస్తాం అన్నమాట, రన్. సో ఇది మన యాడ్. ఇలా క్రాస్ చెక్ చేసి నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. సెకండ్ అప్లోడ్ క్రియేటివ్. సో ఇక్కడ వీ హ్యావ్ టు సెలెక్ట్ థర్డ్ పార్టీ డిస్ప్లే. ఇక్కడ ట్యాగ్ ప్లేస్ చేయాలి. ఇందాక నేను అప్లోడ్ చేసిన ట్యాగ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ నేమ్ ఏమి ఇవ్వాలరా అంటే, ఇక్కడ ఆడు ఇచ్చాడు కదా ప్లేస్మెంట్ నేమ్ అని, ఇలా ఇచ్చినప్పుడు ఇదే ఇవ్వాలి కంపల్సరీ. డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ లో యాడ్ ఫార్మాట్ ఉంది. యాడ్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఆ యాడ్ యొక్క డైమెన్షన్ అన్నమాట. ఇక్కడ మనం అప్లోడ్ చేసిండేది 300x250. సో అదే సెలెక్ట్ చేసుకోవాలి, 300x250. నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ URL. ఇక్కడ మనకి ఇది చెక్ చేసినాం కదా, ఇది చెక్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక URL వస్తుంది. ఇది దిస్ విల్ బి ద ల్యాండింగ్ పేజ్ URL. నెక్స్ట్ ప్లేస్మెంట్ ఐడి, అది ఆటోమేటిక్ గా తీసుకునింది. నెక్స్ట్ సెక్యూర్ వెబ్సైట్స్ లోనే రన్ అయ్యేట ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసాము. ఈ రెండింటిలో మనం ఏదైనా చెక్ చేసుకోవచ్చు. దిస్ క్రియేటివ్ మే బి సర్వ్డ్ ఆన్ సెక్యూర్ వెబ్ పేజెస్ అంటే HTTPS అని ఇస్తాం కదా, అదే సెక్యూర్ వెబ్ పేజెస్. అది సెక్యూర్ లో చేయాలా, నాన్ సెక్యూర్ లో చేసుకోవాలా అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో మనకు ఆప్షన్ తెలిసి ఉంటే ఎక్కడ ఇస్తాము అనేది ఆటోమేటిక్ గా మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇవేవి అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎక్స్పాండబుల్ అనే ఆప్షన్ ఉంది, ఎస్ ఆర్ నో. ఎక్స్పాండబుల్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ క్రియేటివ్స్ అనమాట. అవేంటంటే ఇనిషియల్ గా చిన్నగా ఉంటాయి. ఇనిషియల్ గా చిన్నగా ఉండి యూజర్ యొక్క యాక్షన్ ని బట్టి పెద్ద ఇమేజెస్ అవుతాయి. దాని మీద క్లిక్ చేస్తేనో లేదంటే మన కర్సర్ దాని మీదకి మూవ్ చేస్తేనో ఆటోమేటిక్ గా పెద్ద ఇమేజెస్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్రియేటివ్ ఉంది, ఇది చిన్నది, దీని మీద క్లిక్ చేయగానే పెద్ద ఇమేజ్ అవుతుంది చూడండి. ఏదో ఇది తీసుకోండి, పెద్ద ఇమేజ్ అయిపోయింది. ఇవి ఎక్స్పాండబుల్ ఇమేజెస్ అనమాట. ఎక్స్పాండబుల్ యాడ్స్ ఆర్ ఎక్స్పాండబుల్ ఇమేజెస్. ఇనిషియల్ గా చిన్న ఇమేజెస్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయగానే పెద్ద ఇమేజెస్ అవుతాయి. దాన్నే ఎక్స్పాండబుల్ ఇమేజెస్ అంటారు. పేరులోనే ఉంది, ఎక్స్పాండబుల్ అంటే ఎక్స్పాండ్ అవుతాయి అంటే పెద్దది అవుతాయి అని. సో మనకు ఆప్షన్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో. సో ఇంకా మిగతా రెండు ఆప్షన్స్ యూజ్ చేయము. నెక్స్ట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇచ్చేసి క్రియేట్. ఎక్స్పాండ్ అనేది మన ఇష్టమేనా లేదంటే క్లయింట్ చెప్తాడా? బ్రో మనము చేసే మనది ప్రోడక్ట్ బేస్డ్ కాదు, సర్వీస్ బేస్డ్. వాడు 1+1=3 రాయండి అంటే కూడా మనం రాయాల్సిందే. మనం ఏమున్నా మన టీమ్ లీడర్ తో కొట్టించుకోవాల్సిందే తప్పితే వాడిని ఏమనలే. వాడు ఏది చెప్పితే మనం అదే చెయ్యాలి. వాడు ఇమ్మంటేనే ఇవ్వాలి, లేదంటే లేదు లైట్. కాకపోతే రేపు ఎగ్జాంపుల్ వాడు ఇమ్మన్నాడు అనుకో, మీకు ఆప్షన్ తెలియాలి కదా, అరే ఏంది ఇది ఎక్కడ ఉంటుంది అనేది. దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అదంతా. నెక్స్ట్ క్రియేట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత గో టు క్రియేట్, అండ్ ఇవి డిస్ప్లే కాబట్టి అప్రూవ్ ఆప్షన్ అనేది వెంటనే వచ్చేసింది. సో ఇది మనం అప్లోడ్ చేసిన క్రియేటివ్ థర్డ్ పార్టీ యాడ్స్ ఇలా ఉంటాయన్నమాట. ట్రాకింగ్ కోసమే మెయిన్ 99.99% థర్డ్ పార్టీ క్రియేటివ్స్ యూజ్ చేసేది. ఎందుకంటే ట్రాకింగ్ కోసమే.
ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా థర్డ్ పార్టీ క్రియేటివ్ అప్లోడ్లో? ఓకే, మనకి ఎడిట్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ ఎడిట్ చేయొచ్చు మన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఏం ఎడిట్ చేయలేము బ్రో దీంట్లో. ఎడిటింగ్స్ ఏం చేసుకోగలుగుతాం రా అంటే నేమ్స్ కానీ ఎక్స్ట్రా ట్యాగ్స్ ఇవ్వడం కానీ వీటిని ఎడిట్ చేసుకుంటాం కానీ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఎడిట్ చేయలేము. ఇందాక మీరు అప్రూవర్ స్క్రీన్ లో ఎడిట్ ఆప్షన్ చూసారా ఒకటి అప్రూవర్ స్క్రీన్ లో? ఒక్క నిమిషం నేను చూస్తాం. క్లోజ్ చేసినాను. ట్యాగ్ని అయితే ఏది ఎడిట్ చేయలేము. ట్రాకర్స్, నేమ్స్ ఇలాంటివి ఏమన్నా స్టార్ట్ డేట్స్, ఎండ్ డేట్స్ ఇవి అయితే ఎడిట్ చేయగలుగుతాము. అది అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇందులో రాలా. సరే మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను మీకోసం. ఓకే, ప్లేస్మెంట్ ఐడి ఆటోమేటిక్గా ఫిల్ అయింది. ఎలా అయింది అది? మనకి ట్యాగ్ లో ఇంప్లిమెంట్ అయి ఉంటది. ఇక్కడ మనం ట్యాగ్ అప్లోడ్ చేస్తున్నాం కదా, దీని ద్వారా ఆటోమేటిక్ ఫెచ్చింగ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, బట్ ఇది మనం కంటెంట్ కాపీ చేసిన వేరే దాంట్లో కదా. ఓకే, పైన ఈ కంటెంట్ మీరు జావా స్క్రిప్ట్ ట్యాగ్ అని చూసారా? ఈ కంటెంట్, అవును, ఈ కంటెంట్ మనం కాపీ చేసింది, పేస్ట్ చేసింది ఇక్కడ ఇక్కడే కదా పేస్ట్ చేసినాము. పేస్ట్ చేసిన తర్వాతనే ఈ పేజ్కి వచ్చినాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ లో. అవును, బేసిక్ ఇన్ఫర్మేషన్ లో పేస్ట్ చేసిన తర్వాత ఈ పేజ్కి వచ్చినాము. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ ట్యాబ్ లో ఉన్నాం కదా మనము. మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడలేమా ఏమి ఇచ్చామనేసి? బ్యాక్. ఓకే ఓకే, ఇక్కడ ట్యాగ్ నేమ్. ఓకే, ఇక్కడ ప్లేస్మెంట్ అని ఇచ్చినాం కదా, ఇక్కడ మనము ప్లేస్మెంట్ ఐడి ఇచ్చినాము. ఇక్కడ ఓకే, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, ఆటోమేటిక్ గా ఫిట్ చేసుకుంటుంది. ఓకే, ఈ URL అనేది ఇక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. ఇందాక మనం చెక్ చేస్తాం క్రియేటివ్ వర్క్ చేస్తామా లేదన్నాం కదా, దీని మీద క్లిక్ చేస్తే URL వచ్చేస్తుంది. లేదు వాళ్ళు ఇచ్చినారంటే ఆ URL అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ పక్కన ఎడిట్ ఆప్షన్ చూసారా? అవును, అది క్లిక్ చేసినప్పుడు మనం ఏమైనా బై మిస్టేక్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చుంటే కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది అంటున్నా. అది లేదు చూడు, మీకు చెప్పాను కదా ఇందాక, ఎడిట్ ఆప్షన్ లో క్రియేటివ్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే టైం జోన్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఏ టైం జోన్ వర్క్ అవుతుంది, ఎక్స్పాండబుల్, SR నో, ప్లేస్మెంట్ ఐడి, ఇవేమన్నా మనం మిస్టేక్స్ ఇచ్చినింటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్లేస్మెంట్ ఐడిలో మాన్యువల్ గా కొందరు ఇవ్వాలని ట్రై చేస్తారు. అప్పుడు ఒక నెంబర్ మిస్ అవ్వడము, కాపీ చేసేటప్పుడు మిస్ అవ్వడము, అందుకని ఆప్షనల్ పెట్టారు. సో అట్లా ఏమన్నా మనము చేంజెస్ చేయాలి అనుకుంటే ఎడిట్ చేసుకొని ఇవి నేమ్స్ మాత్రమే ఎడిట్ చేసుకోగలగచ్చు. ఓకే, అంటే ఎడిట్ ఆప్షన్ మనకు మాత్రమే ఉంటుందా? అడ్మిన్, మేబీ అడ్మిన్, సూపర్ అడ్మిన్ వాళ్ళకి ఏమైనా ఉంటుందా? మనం ఏమైనా బై మిస్టేక్ రాంగ్ గా ఎంట్రీ చేసినప్పుడు? మనం రాంగ్ ఎంటర్ చేస్తే మనదే బాధ్యత. చేసినప్పుడు దొరుకుతారు. హౌ టు కరెక్ట్ ఇట్ అనేసి బ్రో, రాంగ్ ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్ చేయాల్సింది మనమే బ్రో. ఇక్కడ మనమే చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్ ఇదే. లేదు మీ టాస్క్ ఎవరైతే క్యూఏ చేస్తూ ఉంటారో వాళ్ళు పట్టుకొని వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇది మిస్టేక్ చేశారు ఎడిట్ చేయండి అని. ఈ స్క్రీన్ కదా నేను అంటుంది, మన ఇందాక జావా స్క్రిప్ట్ స్కిప్పబుల్ అంతా వచ్చింది కదా, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ డీటెయిల్స్ అంతా ఎడిట్ చేయాలనుకుంటే
అన్ని ఎడిట్ చేయలేము. ఈ మాత్రం ఇన్ కేస్ మీరు అది రాంగ్ చేసి ఉంటే ఆ యాడ్ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి కరెక్ట్ గా. ఓకే, డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి అంతే. రిమైనింగ్ కరెక్షన్ చేయలేము. జావా స్క్రిప్ట్ ఏవైతే ఎంట్రీ చేసాం చూసారా, ఆ ట్యాగ్ లో ఏం చేయలేము మనం. ఆ ట్యాగ్ లో ఏమన్నా ఎర్రర్ ఉంది అనుకోవాలంటే ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు మనకి డిస్ప్లే రాలేదు ఇమేజ్ అంటే మనం అప్పుడు వెంటనే క్లయింట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, మనం రాంగ్ ఎంట్రీ చేస్తే కంప్లీట్ గా దాన్ని రికార్డ్ ని డిలీట్ చేయాలి. అవును, ఆ రికార్డ్ డిలీట్ చేయాలి, లేదంటే అది అప్రూవ్ చేయకుండా మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. ఓకే ఫైన్. లేదు ఒకవేళ అది అప్రూవ్ చేసినారంటే ఏదో డిలీట్ అన్న చెయ్యి, లేదో నేమ్ లో డు నాట్ యూజ్ అని పెట్టాలి. ఓకే ఓకే, ప్లేస్మెంట్ నేమ్ అనే చోట మొత్తం ఎడిట్ చేసి డు నాట్ యూజ్ అని పెట్టాలి, లేదంటే యాడ్ ని డిలీట్ ఆర్ ఆర్కైవ్ అన్న చేయాలి. ఫైన్. ఓకే మరి సో ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు బ్రో. ఇది చేయండి తర్వాత. ఎక్స్పాండబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎనేబుల్ అవుతుందా లేదా అని జస్ట్ అది ఆప్షన్ ఎనేబుల్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా అవుతుంది గురు. ఇప్పుడు మనం అది చెయ్యాలి అంటే క్రియేటివ్ ని అప్లోడ్ అదేమంటారు అప్రూవ్ చేయాలి, క్యాంపెయిన్ కి అసైన్ చేయాలి, మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పాండబుల్ ఎస్ఆర్ నో రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఎక్స్పాండబుల్ ఎస్ పెట్టినామరా అంటే కంపల్సరీ అది క్యాంపెయిన్ కి అసైన్ చేసి లైవ్కి వెళ్తేనే కదా మనము ఎగ్జాంపుల్ కింద చెక్ చేయగలము. లైవ్ పోకపోతే మనం చెక్ చేయలేం కదా. ఇది బేసిక్ గా ఎక్స్పాండబుల్ ఇమేజెస్ ఏంటంటే ఇనిషియల్ గా స్మాల్ ఇమేజెస్ లాగా ఉంటాయి. సో యూజర్ ఏదైనా దాని మీద యాక్షన్ లైక్ ఏదైనా మౌస్ దాని మీద పెట్టినా కానీ కొన్నిసార్లు లేదా కొన్నిసార్లు క్లిక్ చేసినా ఆటోమేటిక్ గా బిగ్ ఇమేజెస్ అవుతాయి. వాటిని ఎక్స్పాండబుల్ ఇమేజెస్ అంటారు. ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించాను ఇందాక నేను. షూస్ అని కొట్టంగానే ఇలా వస్తాయి కదా. సో ఇది చిన్న ఇమేజ్. ఇప్పుడు సో దీని మీద మనము క్లిక్ చేసినాం అంటే ఆటోమేటిక్ గా ఎక్స్పాండబుల్ అయ్యి పెద్ద ఇమేజ్ లాగా వస్తుంది చూడు. వీటిని ఎక్స్పాండబుల్ ఇమేజెస్ అంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నెక్స్ట్ సేమ్ థర్డ్ పార్టీ వీడియో చూద్దాము. థర్డ్ పార్టీ ఇది అయిపోయింది. నెక్స్ట్ సో సేమ్ థర్డ్ పార్టీ మనం ఇప్పుడు ఇందాక చేసిన డిస్ప్లే లాగానే సేమ్ వీడియో ఉంటుంది. సేమ్ ప్లేస్మెంట్ ఐడీస్, నేమ్, ఎవ్రీథింగ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. కానీ అక్కడ జావా స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసినాము. ఇక్కడ వాస్ట్ 2.0 అని ఇది ఒక ట్యాగ్ అనమాట. ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తాము. సో బిఫోర్ టు దట్ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఒక వెబ్సైట్ ద్వారా చెక్ చేస్తాం అనమాట. ఈ వెబ్సైట్ కూడా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ వాస్ట్ ట్యాగ్ అని ఉంది కదా, వాస్ట్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని మనం ట్యాగ్ పేస్ట్ చేసి ఇనిషియల్ గా వేరే వేరే ఇమేజెస్ ఉంటాయి. లెట్స్ ఇక్కడ కార్ ఇమేజ్ ఏదో ఉంది, అది మన ట్యాగ్ ప్లేస్ చేసి టెస్ట్ యాడ్ అని కొట్టంగానే ఈ ఇచ్చిన యాడ్ వస్తుంది మనం అప్లోడ్ చేసేది. సో ఇలా మనం అప్లోడ్ చేసే థర్డ్ పార్టీ వీడియో వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాము. క్రియేటివ్ లైబ్రరీ సేమ్ అప్లోడ్ క్రియేటివ్. థర్డ్ పార్టీ డిస్ప్లే కాకుండా థర్డ్ పార్టీ వీడియో వాస్ట్ ట్యాగ్. నెక్స్ట్ సేమ్ నేమ్ ఇవ్వాలి. ఐఎమ్ టేకింగ్ ది ప్లేస్మెంట్ నేమ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ చూడండి ల్యాండింగ్ పేజ్ URL ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసుకునింది. సో మనం నో నీడ్ టు గివ్ యూ అగైన్. ప్లేస్మెంట్ ఐడి కూడా ఆటోమేటిక్గా ట్యాగ్ నుంచి అదే డిటెక్ట్ చేసుకునింది. నెక్స్ట్ సో సేమ్ మనము వీడియో యాడ్ అయితే ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా సేమ్ థర్డ్ పార్టీ ట్రాకింగ్ URLs ఏమన్నా ఉంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట. లేవనుకుంటే వీ కెన్ జస్ట్ ఇగ్నోర్. 99.99% థర్డ్ పార్టీ వీడియోకి కానీ థర్డ్ పార్టీ డిస్ప్లేకి కానీ ట్రాకింగ్ ట్యాగ్స్ అనేవి ఆల్రెడీ మనకి ఇచ్చిన ట్యాగ్ లోనే ఇంప్లిమెంట్ అయ్యి ఉంటాయి అనమాట. సపరేట్ గా మనం ఇవ్వము. ఇన్ కేస్ సపరేట్ గా ఇవ్వాలి అని మనకి రిక్వెస్ట్ వస్తే
ఇక్కడ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ టైం జోన్ క్రియేట్. గో టు క్రియేటివ్. అన్ని క్రియేటివ్ అప్లోడ్లకి ఏదున్నా 1 or 2 ఫీల్డ్స్ లో డిఫరెన్స్ ఉంటుందే కానీ మిగతా అంతా సేమ్. సో అప్రూవ్ క్రియేటివ్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. నార్మల్ వీడియో అయితే కొంచెం టైం తీసుకునింది ఎన్కోడింగ్ అవ్వడానికి, బట్ వేరే ఫర్ దిస్ థర్డ్ పార్టీ వీడియో ఆటోమేటిక్గా మనకి వెంటనే అప్రూవ్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకు సేమ్ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఏమైనా క్రియేటివ్ నేమ్లో కానీ టైం జోన్లో కానీ ఏదైనా మనం చేంజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో అహెడ్ అండ్ చేంజ్. Mostly this is what regarding how to upload third party video, third party display and normal video. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇందులో. ఓకే, మనకి ఇప్పుడు ఎక్సెల్ ఉంది కదా భయ్, ఎక్సెల్ కంటెంట్ మాస్ అప్లోడ్ ఒకేసారి చేస్తారా లేక ఇండివిజువల్ కంటెంటే చేయాలి? బల్క్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇందాక ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, చూపిస్తాను చూడు. సో ఇది బల్క్ అప్లోడ్ అనేది అందరూ యూజ్ చేస్తారో లేదో తెలియదు. ఓకే, సో బల్క్ అప్లోడ్ కంటే సింగిల్ క్రియేటివ్ అప్లోడ్ చేయడమే చాలా, ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవతల అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడు, అప్లోడ్ క్రియేటివ్ పక్కన బల్క్ అప్లోడ్ క్రియేటివ్స్ అని ఉంది. ఇది కొందరు యూజ్ చేస్తారు, కొందరు యూజ్ చేయరు. ఎందుకంటే ఒక్క యాడ్ లో కానీ ఒక్క మిస్టేక్ ఉంటే మొత్తం, ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 యాడ్స్ ఒకేసారి అప్లోడ్ చేయాలి, 1-2 యాడ్స్ లలో మిస్టేక్స్ ఉన్నా కానీ మొత్తం ఎర్రగా చూపించేస్తుంది. ఓకే, సో అందుకని మాస్ అప్లోడ్, ఐ మీన్ బల్క్ అప్లోడ్ అనే ఆప్షన్ ని చాలా తక్కువ యూజ్ చేస్తారు. సింగిల్ క్రియేటివ్ అప్లోడ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. నేను ఏమనుకున్నా అంటే ఎక్సెల్ చూపించారు కదా, ఎక్సెల్ డైరెక్ట్ గా మనం బల్క్ అప్లోడ్ గా చేస్తాము. చేయలేము. ఎక్సెల్ ని బల్క్ అప్లోడ్ చేయలేము. కాకపోతే ఈ ఎక్సెల్ లో ఉన్న ఈ ట్యాగ్స్ అన్ని ఒకసారి ఒక చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్స్ అన్ని ఒక చోట పేస్ట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. కానీ ఎక్సెల్ ఎత్తుకొని పోయి దాంట్లో అయితే వేయలేము. దట్ వీ కెనాట్ డూ. ఓకే, ఇప్పుడు వీడియో అప్లోడ్ ఉంది కదా, థర్డ్ పార్టీ వీడియో. ఓకే, మనం ఆడ ర్యాష్ ట్యాగ్ అప్లోడ్ చేశాం కదా, 2.0 3.0 అని ఏది అప్లోడ్ చేయాలి? 2.0 అంటే ఇవి ఎట్లా అంటే టీమ్ కి కంపెనీకి చేంజ్ అవుతూ ఉంటాయి వంశీ. మళ్ళా ఇప్పుడు మాకున్న రిక్వైర్మెంట్ ప్రకారము డిస్ప్లేకి వచ్చేసి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాము. పక్కనే మళ్ళీ మీకు ఇంటర్నల్ ఇమేజెస్ అని ఐఫ్రేమ్ ట్యాగ్స్ అని కూడా ఉన్నాయి. ఓకే, వీడియోకి వస్తే 2.0 ఒకటి ఉంది, 3.0. మా క్లయింట్ ఏం చెప్పాడు అంటే థర్డ్ పార్టీ డిస్ప్లేకి అయితే జావా స్క్రిప్ట్ యూజ్ చేయండి, వీడియోకి అయితే వాస్ట్ 2.0 యూజ్ చేయండి అని చెప్పాడు. లెట్స్ సే మీరు ఇంకో కంపెనీకి వర్క్ చేస్తున్నారు, మీ క్లయింట్ మీకు డిఫరెంట్ గా చెప్పొచ్చు, మీకు ఐఫ్రేమ్ ట్యాగ్స్ అప్లోడ్ చేయండి అని చెప్పొచ్చు, లేదంటే 3.0 అప్లోడ్ చేయండి అని చెప్పొచ్చు. అది డిఫరెంట్ అనమాట. క్లయింట్ ఏది చెప్తే దాన్ని అప్లోడ్ చేస్తాం. క్లయింట్ ఏది రిక్వైర్మెంట్ ఉంటే క్లయింట్ ఏది చెప్తే అది అప్లోడ్ చేస్తుంది. నేను బేసిక్ గా ఆ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా అప్లోడ్ చేస్తాము అనే వరకు మాత్రమే నేను చెప్పగలుగుతున్నా. సో డిఫరెంట్ ట్యాగ్స్ ఎవరికి ఏది ట్యాగ్స్ కావాలనేది వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. మనకి ఇప్పుడు 2.0లో మనకు కావాల్సిన డీటెయిల్స్, మనకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తాడో ఆ డీటెయిల్స్ అని దాంట్లో ఉంటాయి కాబట్టి మనం అదే యూజ్ చేస్తాం. లేదు క్లయింట్ 3.0 కావాలంటే దాంట్లో ఏమేమి ఎంబెడ్ చేస్తారు, అది అలా ఏం చేయాలి ఏమనేది మొత్తం అది ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయమంటారు. సూపర్. ఓకే, యాడ్ యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ డిసైడ్ చేస్తాం? అంటే మనకి యూఎల్ఆర్ లో లెఫ్ట్ సైడ్ రావాలా, కార్నర్, టాప్? అది యాడ్ యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ డిసైడ్ చేస్తాం అంటున్నాను. అర్థం కాలేదు బ్రో మీ క్వశ్చన్. ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు యాడ్ లెఫ్ట్ కార్నర్ లో కానీ మేబీ డౌన్ ఆర్ టాప్ లో కూడా అది ఎవరు డిసైడ్ చేయలేము.
ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే దాన్ని ఆ వెబ్సైట్ లో ఉన్న యాడ్ స్లాట్స్ కి డైమెన్షన్స్ ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కదా ఇనిషియల్ గా 728x90, 160, 600, 300, 600, 300, 250 ఇలా డైమెన్షన్స్ ఉంటాయి కదా. ఓకే, ఆ వెబ్ పేజ్ లో వాళ్ళు ఆ స్లాట్లు ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం 728x90 అనేది పైనే ఇస్తాడు స్టార్టింగ్ లోనే. ఓకే, అలాంటప్పుడు మన ఇప్పుడు 728x90 యాడ్ కనుక బిట్ విన్ అయిందంటే టాప్ లోనే చూపిస్తుంది. ఓకే, గాట్ ఇట్. అది వెబ్సైట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 300x600 అనేది ఆల్మోస్ట్ పై నుంచి మిడ్ వరకు ఉంటుంది, పెద్ద ఇమేజ్. ఓకే, ఆ స్లాట్ కనుక మనం బిట్ విన్ అయినామంటే అందులో చూపిస్తుంది. గాట్ ఇట్. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్, అదే వెబ్సైట్ లో కింద కనుక 728x90 ఉందంటే మన యాడ్ చెప్పలేము. ఆ బిడ్డింగ్ అనేది ఏ స్లాట్ జరుగుతుందో ఆ స్లాట్ కి మన యాడ్ అనేది వెళ్ళి చూపిస్తుంది అనమాట. పైన ఉండొచ్చు 72890, కింద కూడా ఉండొచ్చు. ఆ వెబ్సైట్ డిజైన్ చేసేవాడు ఎలా అయినా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. సో పైనే పడాలి కిందే పడాలి అనేది మనకి కంపల్సరీ ఇది చెప్పలేమన్నమాట. ఇక్కడ ఇంకొక చిన్న ఇది ఉందన్నమాట. క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆప్టిమైజేషన్స్ అనేది ఒక స్టెప్ వస్తుంది. అక్కడ మనం కావాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట. కంపల్సరీ మా క్రియేటివ్ హెడర్ లోనే పోస్ట్ అవ్వాలి అనేది ఫోల్డ్ ప్లేస్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే, ఫోల్డ్ ప్లేస్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ అక్కడ పైన ఇవ్వాలా కింద ఇవ్వాలా ఎక్కడ అనేది మనము కంపల్సరీ సెట్ చేయొచ్చు అనమాట టార్గెటింగ్ లాగా క్యాంపెయిన్ కి. ఓకే, ఒకవేళ మనమే టూ ప్లేసెస్ ఉన్నాయి, 2 డైమెన్షన్స్ యాడ్స్ బిడ్ లో మనం మాత్రమే విన్ చేసాం 2 ప్లేసెస్ డైమెన్షన్స్, అప్పుడు మన యాడ్ ఎక్కడ చేయాలని ఆప్షన్ లో డిసైడ్ చేయొచ్చా? అది మొత్తం అదంతా ఆల్గరిథం ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. మనం మాన్యువల్ గా ఏం చేసేది ఉండదు కదా. నేను అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్రియేటివ్ 2 స్లాట్ లో ఎప్పుడు విన్ అవ్వదు. ఒక క్రియేటివ్ ఒక స్లాటే విన్ అవుతుంది కదా. ఒక క్రియేటివ్ ఒక స్లాట్ లో విన్ అవుతుంది కంపల్సరీ. ఒక క్రియేటివ్ 2-3 స్లాట్లకు ఎలా విన్ అవుతుంది బ్రో? అవ్వదు కదా. ఒక బిడ్డింగ్ అంటే ఒక స్లాట్ కి విన్ అవుతుంది. ఓకే, మీరు కావాలంటే గూగుల్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఓకే, బిడ్డింగ్ అనేది ఇప్పుడు మనకు 728x90 ఇప్పుడు వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయగానే HTML లోడ్ అయిపోతుంది కదా. ఎప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి లోడ్ అవుతూ ఉంటే యాడ్ స్లాట్ వస్తుంది ఫస్ట్. ఆ యాడ్ స్లాట్ రాగానే ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ అనేది యాడ్ సర్వర్ పోతుంది. ఫర్ సపోజ్ 728x90 వచ్చింది అనుకో, ఆ యాడ్ స్లాట్ కి యాడ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తే యాడ్ సర్వర్ అనేది బిడ్డింగ్ చేసుకొని ఆ 728x90 ఎవడైతే విన్ అవుతాడో ఆ యాడ్ అక్కడ చూపిస్తుంది. ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది. ఓకే, ఓకే, థ్యాంక్స్. నో ప్రాబ్లం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో ఇందులో? ఇన్ డెప్త్ లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే ప్లీజ్ ట్రై టు గూగుల్ ఇట్. మనం చేసేదే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఎవ్రీథింగ్ మనకి గూగుల్లో దొరుకుతుంది. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, లేదంటే సాఫ్ట్వేర్ కాదు. ఇవన్నీ బేసిక్ పదాలు. ఎక్స్పాండబుల్ యాడ్స్ అంటే ఏంది అని గూగుల్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా థర్డ్ పార్టీ క్రియేటివ్స్ అంటే ఏంటివి అనేది ఇట్లా ప్రతిదీ మీరు గూగుల్ చేసినా అన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ 10-15 minutes మనం కంపల్సరీ డౌట్స్కి అయితే అలొకేట్ చేస్తాము. దేర్ యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ డౌట్స్. ఓకే, సో ఇంకా ఏం డౌట్స్ లేకపోతే దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మండే కలుద్దాం. బాయ్. అయిపోయినాక ఇది కూడా ప్రాక్టీస్ చేసి పెడతారా? ప్రాక్టీస్ చేసి థర్డ్ పార్టీ ఇది కూడా ప్రాక్టీస్ కావాలనా? కావాలంటే చేపిద్దాం, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా క్రియేటివ్ అప్లోడ్ లాగానే ఉంది. జస్ట్ 1 or 2 ఆప్షన్స్ చేంజ్ అవుతాయి అంతే కదా. ఓకే, నో ప్రాబ్లం. మండే అండ్ ట్యూస్డే అలొకేట్ చేసేసి చూద్దాం బ్రో. పర్సన్స్ అవసరం అంటే పెడదాం, లేదంటే యా షూర్ కంపల్సరీ మండే అండ్ ట్యూస్డే ప్రాక్టీస్కే అలొకేట్ చేద్దాం. ఓకే, ఫైన్. బై గైస్. బై.
పడుకో